మోహిత్ గారు మీరే అంటే పదే పదే కృషాంక్ గారు అంటున్నారు ఈ కంపెనీ వాళ్ళు వచ్చి తనకు ముడుపులు ఇవ్వాలన్నారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముడుపులు ఇస్తామన్నారని. అలాంటి కంపెనీపై ఎందుకు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు అనేది ఒకటి చర్చ పాయింట్. ఆ కంపెనీ దగ్గరనే మన డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారు అనేది కూడా ఉంది, వాళ్ళు ఇవ్వట్లేదు బ్యాక్ అనేది. అటువంటిప్పుడు ఆ కంపెనీ కదా ప్రధాన దోషి కావాలి, ఎందుకు పెట్టలేదు అనేది ఒక చర్చ. దానికి ఏం చెప్తారు మీరు లీగల్గా? సార్ ఇన్ఫాక్ట్ ఆ కంపెనీ దగ్గరనే పైసలు ఉన్నాయని ఎఫ్ఐఆర్ కూడా చెప్తుంది. అలాంటప్పుడు ఆ కంపెనీని అబెట్మెంట్ కింద గ్రాటిఫికేషన్ ముడుపులు చేయడానికి ట్రై చేశారని చెప్పడానికి కింద బ్రైబ్ చేయడానికి ట్రై చేశారని వాళ్ళని అక్యూజ్ గా పెట్టాలి అండ్ సీఎం గారు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు వరకు అది కూడా జరగలేదు. తన అసెంబ్లీ సాక్షిగా నాకు బ్రైబ్ చేయడానికి ట్రై చేశారు, ముడుపులు చేయడానికి చెల్లించుకున్నారని అంటున్నారు కాబట్టి తన స్టేట్మెంట్ తీసుకోవాలి. తను కోర్టు కిందకి వెళ్ళి 164 స్టేట్మెంట్ తీసుకోవాలి ఒక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు. ఇదంతా నిజమే జరిగింది, వాళ్ళు నన్ను అప్రోచ్ అయినారు, ఇదంతా జరిగింది, వీళ్ళు పలానా వాళ్ళు ఎవిడెన్స్ దానికి విట్నెస్ ఆ రోజు వాళ్ళు ఉన్నారు, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఆ రోజు వాళ్ళు వచ్చారు, నన్ను ట్రై చేశారు, లేకపోతే పలానా నెంబర్ పైన నాకు కాల్ చేసి ట్రై చేశారు నన్ను రీచ్ అవ్వడానికి. అందుకని ఈ కంపెనీ ప్రధాన నేరస్తుడు అండ్ ఈ కంపెనీని అక్యూజ్ చేసి వాళ్ళని వాళ్ళ పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా పర్సనల్ అక్యూజ్ చేయాలి క్రైమ్ లో. కానీ అట్లాంటిది ఏం చెల్లలేదు. అమౌంట్ అక్కడనే ఉంది, అందరికీ తెలుసు, అయినా 1 year డిలే ఉంది. ఇంకొకటి మన బీజేపీ తరఫున ప్యానెల్ స్పీకర్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ చార్జ్ షీట్ ఫైల్ అయింది, చార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేస్తారు అంటున్నారు. ఒకటండి, పోలీస్ కి దే హ్యావ్ రైట్ టు ఫైల్ సప్లిమెంటరీ చార్జ్ షీట్స్, ఎన్నన్ని ఫైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఈ కేసులో వాళ్ళు శాంక్షన్ తీసుకుందే, గవర్నర్ శాంక్షన్ తీసుకుందే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. సో ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, నడిచిన తర్వాత వాళ్ళు అప్పుడు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, అసలు దీంట్లో మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, ఏమైంది ఏం కాలేదని. కానీ ఏసీపీ కేసెస్ లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాకముందే ప్రిలిమినరీ ఎంక్వైరీ అని ఒకటి జరుగుతుంది. ఇప్పుడు డీజీ డిఎస్పీకి లెటర్ ఇచ్చారు, అప్పుడే దీంట్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది, అక్కడ కూడా 2 months డిలే ఉంది డీజీ డిఎస్పీకి లెటర్ చేయడానికి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి. సో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ ఆల్రెడీ కండక్ట్ చేశారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ శాంక్షన్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు గవర్నర్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు మేజర్ ఎంక్వైరీ జరిగి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. సో వాళ్ళు ఎన్నైనా ఛార్జ్ షీట్స్ వేసుకోవచ్చు, కానీ ఎన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా ఎఫ్ఐఆర్ ఇస్ అ ప్రైమరీ డాక్యుమెంట్. ఎఫ్ఐఆర్ లో మెయిన్ అలిగేషన్ ఏంటి, ఛార్జ్ షీట్ లో కొత్త అలిగేషన్ తీసుకురావచ్చు, కానీ ఎఫ్ఐఆర్ లో ఉన్నదాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఎఫ్ఐఆర్ లో లేనిది దర్యాప్తు చేసి, ఎఫ్ఐఆర్ లో ప్రైమ్ ఆఫీస్ అఫెన్స్ లేనిది కొత్త దర్యాప్తు చేసి మాకు ఇది దొరికింది అని అంటే మోహిత్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఎఫ్ఐఆర్ లో కంపెనీ పేరు ప్రస్తావన లేదు కాబట్టి దాన్ని తప్పించే ప్రయత్నంగా చూడాలా మరి? అది కూడా ఒక రకంగా అవ్వచ్చు. ఎందుకంటే అమౌంట్ అక్కడ ఉందని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నప్పుడు, ఎఫ్ఐఆర్ కూడా అమౌంట్ అక్కడ ఉందని చెప్పినప్పుడు దిస్ ఈస్ వెరీ స్ట్రేంజ్ అండ్ సర్ప్రైజ్. ఆ కంపెనీని అక్యూజ్ కాదు, ఇప్పుడు వరకు అబెట్మెంట్ కింద పెట్టారు. సో ఐ డోంట్ నో ఫర్ బెస్ట్ రీజన్స్ నోన్ టు ది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని అక్యూజ్ చేయలేదు ఇప్పుడు. ఫైనల్ క్వశ్చన్ మీకు, ఫైనల్ క్వశ్చన్ ఒకటి, లీగల్గా ఏం జరిగినా కేటీఆర్ కూడా అన్నారు చాలాసార్లు, నన్ను అరెస్ట్ చేస్తారేమో, చేసుకోండి, దమ్ముంటే చేసుకోండి, అది అవినీతే లేదని. నిజంగా ఈ ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఇవ్వడం ఇక అరెస్టుకు దారితీస్తుందా? కేటీఆర్ అరెస్టు కక్ష సాధింపు కానీ వాట్ ఎవర్ కానీ లీగల్ కానీ అరెస్టుకు ఛాన్స్ ఉందా? అసలు ఇందులో అరెస్టు జోలికి వెళ్ళరా? అరెస్ట్ చేయలేరండి, దే కెనాట్ అరెస్ట్ ఇన్ దిస్ కేస్. ఎందుకంటే నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ అనేది చూపించాలి దీంట్లో. రైట్, నెసెసిటీ ఆఫ్ అరెస్ట్ లేని అరెస్ట్ చేయొద్దు. అండ్ ఇంకొకటి, కేటీఆర్ గారు దీంట్లో 4 సార్లు ఆల్రెడీ వెళ్ళారు, వెళ్ళి విచారణకు పార్టిసిపేట్ చేశారు. ఆ విచారణలో మాకు తెలిసింది ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి సార్ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని ముచ్చట చేయడం జరిగింది. ఏ క్వశ్చన్ అడగలేదు. ఈ కేసులో ఏం లేదు, మాకే తెలుసు అని ఏసీపీ అఫీషియల్స్ చెప్పారు. దిస్ అన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐఎమ్ సేయింగ్. ఈ కేసులో ఏమీ లేదు, ఈ కేసులో అరెస్ట్ చేయలేరు. ఒకవేళ కక్షపూరితంగా అరెస్ట్ చేసినా పొద్దున్న అరెస్ట్ చేస్తే సాయంత్రం వరకు బెయిల్ వస్తుంది, ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు.